అవుట్ సైడ్కి వెళ్దామా? నాకు ఆఫీస్ వర్క్ ఉంది, వెళ్ళి అమ్మని అడుగు. దగ్గర పెట్టుకో. మామ్, రేపటి నుండి హాలిడేస్ కదా, అవుట్ సైడ్కి వెళ్దామా? నాకు కిచెన్లో చాలా వర్క్ ఉంది, నువ్వు వెళ్ళి చదువుకోపో. నా హోంవర్క్స్ రివిజన్స్ అన్నీ అయిపోయాయి మామ్. సరే, నేను ఆడుకోవడానికి పార్క్కి వెళ్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళు. అమ్మాయి ఒక్కదాన్ని ఆడుకుంటారో, నీకు ఎవరు ఫ్రెండ్స్ లేరా? నా ఫ్రెండ్స్ అందరూ హాలిడేస్ అని ఊరికి వెళ్ళారన్నా. పార్క్లో ఇద్దరం కలిసి ఆడుకుందాం. సరే అన్నా. మై నేమ్ ఇస్ రామ్. మై నేమ్ ఇస్ పింకీ. నైస్ టు మీట్ యూ. సేమ్ టు యూ. మామ్, నేను ఆడుకొని వచ్చేసాను. నేను చాలా టైర్డ్గా ఉన్నాను. నాకు ఏమన్నా స్నాక్స్ ఉంటే పెట్టావా? ఏమి రోజు కొత్తగా అలసిపోయాను అంటున్నావు, అంతలా ఆడుకున్నావా? నాకు పార్క్లో రామని అన్న పరిచయం అయ్యాడమ్మా. అవునా, సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రాపో, నేను డిన్నర్ రెడీ అయ్యింది. ఓకే. డిన్నర్ రెడీ అయిందా? అయ్యింది. అయితే వడ్డించు, తిందాం. తెస్తున్నా. ఇవైనా డిన్నర్ చేద్దాం దా. ఏంటి ఇలాగా పార్క్ అంటున్నారు, రామని అంటున్నారు? డాడ్, నాకు పార్క్లో రామని అన్న పరిచయం అయ్యాడు డాడ్. ఏంటి కొత్తగా కొత్త వాళ్ళతో స్నేహం మాటలు? స్ట్రేంజర్స్తో జాగ్రత్తగా ఉండాలి కదా. ఓకే డాడ్. టైం అయింది, వెళ్ళి పడుకోపో. మామ్, నేను ఆడుకోవడానికి పార్క్కి వెళ్తున్నాను. సరే, జాగ్రత్తగా వెళ్ళు. హాయ్ పింకీ. హాయ్ అన్న. నీకోసం చాక్లెట్ తెచ్చా, తినవు. వద్దన్నా. ఏం కాదులే, తీసుకో. వద్దన్నా, మా డాడీ స్ట్రేంజర్స్ దగ్గర ఏం తీసుకోవద్దని చెప్పాను. నీ ఫ్రెండ్ కదా, తీసుకో. థ్యాంక్ యూ అన్నా. నీ జడ ఈరోజు చాలా బాగుంది, చాలా వెరైటీగా ఉంది. పింకీ, ఏమైంది అలా వెళ్ళిపోతున్నావు? ఏంటి పింకీ అలా వెళ్ళిపోతుంది? తెలియదు, డైలీ బాగానే ఉండేది, తను ఈరోజు ఎందుకో సాడ్గా ఉంది. ఏమైతే వెళ్ళి కనుక్కో. వెళ్తున్నా. పింకీ, ఏమైంది సాడ్గా ఉన్నావు? ఏం లేదమ్మా. చెప్పు, నువ్వు నాకు కాకుండా ఎవరికి చెప్తావు? ఏం లేదమ్మా. చెప్పు. ఏం లేదు మా. టుమారో నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది, అన్ని హోంవర్క్స్ అన్నీ అయిపోయాయా? అయిపోయినాలే అమ్మా. ఏమన్నా చెప్పిందా? తను ఏం చెప్పట్లేదు. సరే, నిదానంగా కనుక్కో. ఓకే, కనుక్కో. Pinky once come to my cabin. Shall I get in, ma'am? Let's get it. Pinky, why you are so sad in class? Nothing, ma'am. Tell me, Pinky, what happened? Nothing, ma'am. Tell me, Pinky, your teacher's complaining you are not eating lunch and you are not writing homeworks. No, ma'am, nothing. Tell me, Pinky. No, ma'am, nothing. Okay, Pinky, tomorrow get your parents to school. Okay, ma'am. హలో. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ట్వింకిల్ స్టార్ స్కూల్ నుంచి ప్రిన్సిపల్ మాట్లాడుతున్నా. చెప్పండి మ్యామ్. మ్యామ్, పింకీ ఎందుకు హాలిడేస్ తర్వాత నుండి సాడ్గా ఉంటుంది? తను ఎస్టర్డే నుంచి అలానే ఉంటుంది మ్యామ్. ఎందుకో తను చెప్పట్లేదు. ఒకసారి అడగండి మ్యామ్ ఏమైందో. ఓకే మ్యామ్. ఎస్ మ్యామ్. పింకీ, పింకీ
ఎందుకు స్కూల్లో సాడ్గా ఉన్నావంట మీ టీచర్ కంప్లైంట్ చేసింది. ఏం లేదమ్మా. చెప్పు. ఏం లేదమ్మా. ఏమైంది పింకీ మీద అలా అరుస్తున్నావు? తను స్కూల్లో సాడ్గా ఉంటుందంట, తన టీచర్ కంప్లైంట్ చేసింది. వాళ్ళ టీచర్ ఎస్టర్డే కాల్ చేసి చెప్పింది. సరే ఏమైంది? తను స్కూల్లో సాడ్గా ఉంటుందంట. టుమారో మనం స్కూల్కి వెళ్దాం. సరేలే వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. Yes, ma'am. Good morning, ma'am. గుడ్ మార్నింగ్. మ్యామ్ పింకీ మీద వాళ్ళ టీచర్స్ కంప్లైంట్ చేస్తున్నారు మ్యామ్, తన హోంవర్క్స్ రాయట్లేదని. ఎందుకు పింకీ హోంవర్క్స్ రాయట్లేదంట? ఏం లేదమ్మా, రాస్తా. లేదు మ్యామ్, తను రాయట్లేదు. ఎందుకు పింకీ ఎస్టర్డే నుంచి చాలా సాడ్గా ఉంటున్నావు? ఏం లేదమ్మా. ఏమైందో చెప్పు పింకీ. ఏం లేదు డాడ్. అందరం అడుగుతున్నాం కదా, చెప్పు పింకీ. అమ్మా అది కాదమ్మా, నేను పార్క్లో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు రామ్ అనే అన్న పరిచయం అయ్యాడని చెప్పాను కదా, ఆ అన్న నన్ను బ్యాడ్ టచ్ చేశాడు. ఇలాంటి విషయాలు ఉంటే వెంటనే టీచర్స్కి లేదా పేరెంట్స్కి చెప్పాలి కదా పింకీ. నువ్వేం భయపడకు, దీనికి ఒక యాక్ట్ ఉంది, అదే పోక్సో యాక్ట్. మనము నాకు తెలిసిన ఒక సిఐ ఉన్నారు, మనం కంప్లైంట్ ఇద్దాం. హలో హలో మ్యామ్. హలో देखो देखो गब्बर सिंह ऑन स्टेज. హలో టీటాన్ పోలీస్ స్టేషన్. ఎస్ మ్యామ్, మీరు ఎవరు? నేను ట్వింకిల్ స్టార్ స్కూల్ నుంచి ప్రిన్సిపల్. ఏం జరిగింది, ఎందుకు కాల్ చేశారు? ఇక్కడ స్కూల్లో చిన్న ఇష్యూ జరిగింది, స్కూల్ దగ్గర రండి సార్. ఓకే మ్యామ్, కమింగ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఎస్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏమి మ్యామ్ పిలిచారు, ఏం జరిగింది? స్కూల్లో చిన్న ఇష్యూ జరిగింది సార్, అదే మా స్టూడెంట్ని ఒక బ్యాడ్ టచ్ చేశాడంట. ఎవరు అమ్మ? తనే సార్. పింకీ ఇలారా. వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ పింకీ సార్. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్? 5th స్టాండర్డ్ సార్. తను ఎక్కడ పరిచయం అయ్యాడు అబ్బాయి? పార్క్లో సార్. సర్లే, నువ్వు వెళ్ళు. మేడం, దీనికి ఒక యాక్ట్ ఉంది, అదే పోక్సో యాక్ట్. పోక్సో యాక్ట్ అంటే పోక్సో యాక్ట్ అంటే ఏంటి సార్? పోక్సో యాక్ట్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ సార్. దీనివల్ల గర్ల్స్కి ఏమైనా ఇబ్బంది ఉంటుందా సార్? లేదు మేడం, ఇది 18 years లోపు ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్కు ఇద్దరికి వర్తిస్తుంది. సెక్షన్ 4, సెక్షన్ 5, సెక్షన్ 6 క్రింద 10 సంవత్సరాలు లేదా లైఫ్ లాంగ్ వరకు జైలు శిక్ష ఉంటుంది. సో పోక్సో యాక్ట్ గురించి ఇంత ఉందా? నేను కూడా మా స్టూడెంట్స్కి మా స్కూల్లో పోక్సో యాక్ట్ గురించి ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్ అవేర్నెస్ చేస్తాను. వెరీ గుడ్ మ్యామ్. ఈ చట్టం వల్ల పాపకి ఏమైనా అవుతుందా సార్? లేదు సార్, మేము కంప్లైంట్ ఇచ్చిన పిల్లల వివరాలు రహస్యంగా ఉంచుతాం సార్. హలో హెడ్ కానిస్టేబుల్, బయట రామ్ అనే అబ్బాయి, అవుట్ సైడ్లో రామ్ అనే అబ్బాయి తిరుగుతున్నాడంట, వెళ్ళి తీసుకొని రండి. ఎక్స్క్యూజ్ మీ సార్. అరే నీ పేరేంట్రా? పేరు రామ్ సార్. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్ సార్. 8th క్లాస్కి ఈ వేషాలేంట్రా? నేనేం చేశాను? ఏంటో బ్యాడ్ డ్రెస్ చేశారా అంటే ఎవరు? నేను చేయలేదు సార్. మరి ఆ అమ్మాయి నీ పేరు చెప్తుంది. నేను చేయలేదు సార్. అరే పోక్సో యాక్ట్ ఉందని నీకు తెలుసారా? అంటే ఏంటి సార్? పోక్సో యాక్ట్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్. దీనికి ప్రకారం నువ్వు ఎవరినన్నా బ్యాడ్ టచ్ చేసినా ఏమైనా చేసినా లైఫ్ లాంగ్ వరకు జైలు శిక్ష అనుభవిస్తావు. నీకు అవసరం అలా ఈ వయసులోనే? సార్ ఇది కూడా బ్యాడ్ టచ్ అని నాకు తెలియదు సార్. సారీ సార్. నాకు అది సారీ చెప్పాల్సింది, అమ్మాయి చెప్పు. సారీ సిస్టర్, సారీ సిస్టర్, సారీ సిస్టర్, సారీ సిస్టర్.
సార్ నాకు ఈ అబ్బాయి తెలుసు సార్. సార్ చాలా మంచోడు కానీ కొంచెం తిన్నాడు. రామ్, ఇలాంటి వేషాలు ఇంకా వెయ్యకు, బాగా చదువుకో. ఓకే మ్యామ్. Very scared. I was afraid to share my pain with anyone. I thought people would blame me or not believe me. But today I am understanding here with courage. I learned about the POCSO Act. I understood the law is there to protect children, not to scare them. That gave me strength. Now I am not afraid anymore. I came forward to share what happened to me. I want to tell my friends and all children. If anyone hurts you, touches you wrongly or makes you feel uncomfortable, do not keep silent. It is not your mistake. You should never be ashamed. Speak bravely. Tell your parents, teachers or the police. The POCSO Act is with you. Let us be brave. Let us protect ourselves and others. Yes, children. Your safety is our first responsibility. If anyone ever tries to hurt you, touch you inappropriately, or makes you feel scared, please never stay silent. We want you to know it is never your fault. The POCSO Act is there to protect you, and we are always to listen, help, and support you. Always speak up, no matter what. Courage is not the absence of fear. It is telling the truth despite fear. We promise we will act, we will protect you, and together we will ensure that you are safe. Thank you. Your own body. If anyone touches you in an uncomfortable way, frightens you or threatens you, it's a wrong, it's a crime. Do not be afraid. Do not remain silent. First, inform your parents or to your teachers. The POCSO Act is there to protect you. Remember children, your safety is our responsibility and your rights are our strength. Your safety is our top priority. If anyone looks at you with bad intention, if anyone touches you inappropriately or threatens you, it is not a small matter. It is a crime. The POCSO Act exists to protect children. Those who commit such crimes will face strict punishments. You do not need to be afraid. Speak up bravely. Tell your parents, your teachers or the police. The law will stand by your words. Remember children, your protection is our responsibility and your future is the hope of our nation. Thank you. I was not afraid because I don't know this was a serious offense. I thought it was a small mistake. But after learning about the POCSO Act, I am very scared. Now I understand that what I did was wrong. It is a crime. I will promise I will never do such things again in my life. I will respect everyone and their boundaries. I will also tell my friends to not do such acts. I don't want to spoil my future or hurting anyone. Again, please forgive me. I have learned many lessons. Thank you. Child safety is not a responsibility, it's a duty. A safe children leads to a strong nation. Report abuse, protect children. Silence enables crime. Awareness ensures safety.